హాయ్ అండి. ప్రసాదం సిరీస్‌లో మరొక రెసిపీ అల్లం గారెలు. పండగలు, నైవేద్యాలు అంటే ఖచ్చితంగా గారెలైతే ఉంటాయి. అందులోనూ అమ్మవారికి అల్లం గారెలంటే చాలా ప్రీతండి. అలాంటి అల్లం గారెలని నేనెలా చేస్తానో చూసేద్దామండి. 4 గంటలు నానబెట్టుకున్న మినపప్పుని మిక్సీ జార్‌లో వేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు, కొంచెం వాటర్ వేసుకొని బాగా మెత్తగా చేసుకోవాలి. ఉప్పు ముందుగానే వేయటం వల్ల వాటర్ తక్కువ పడతాయి. అందులోనూ మిక్సీ కూడా మంచిగా తిరుగుతుంది. అలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక బౌల్‌లో వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. ఒక 2-5 మినిట్స్ వరకి. ఈ పిండిని 10-15 మినిట్స్ వరకు ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటే కనుక క్రిస్పీగా వస్తాయి గారెలు. గారెల్లో వేసుకోవడానికి అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర ఇవన్నీ గ్రైండ్ చేసుకోవాలి. ఇవి కొంచెమే ఉన్నాయి కాబట్టి మెదగడం కష్టం. అందుకోసం అని చెప్పి ఒక 2 పిరికిళ్ళు పిండి అయితే వేసాను. దీంట్లోనే మీకు కావాలి అనుకుంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు. దీన్ని అంతటిని ఇప్పుడు పిండిలో కలిపేసుకొని ఫస్ట్ ఇదంతా కలిసేలాగా అంతా కలుపుకొని తర్వాత గారెల్లా వేసేసుకోవటం. ఒక గ్లాస్ మినపప్పు నానబెట్టుకొని గ్రైండ్ చేసుకుంటే గనక ఇలా పాకం గారెలు, పెరుగు ఆవడ, అల్లం గారెలు 3 రకాల నైవేద్యాలు అయితే ఈజీగా రెడీ అయిపోతాయండి. ఈ 3 కూడా మన ఛానల్లో అయితే ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే దీంట్లో మిరియాలు కూడా వేస్తారండి. అది వేరే రకం. కాకపోతే మేమైతే వేయము. ఇలా గారెలు వేసుకొని 2 సైడ్స్ మంచిగా ఫ్రై చేసుకొని కొంచెం చల్లారిన తర్వాత అమ్మవారికి నివేదించుకోవచ్చు. నచ్చితే గనక ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. బై.